వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అసలుకి ప్రజెంట్ బీఆర్ఎస్ లీగల్ టీమ్ చాలా బిజీ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. మొన్నటి వరకు లగచర్ల ఇష్యూ చూసినాం కదా, ఇక దాని నుంచి కొంత వల్ల రిలాక్స్ అయినప్పుడు అవుతున్నారు. ఆలోపు మళ్ళీ కేటీఆర్ ఇష్యూ వచ్చేసింది. సో అసలు లీగల్ ప్రొసీజర్స్ ఏమున్నాయి, ఏం జరుగుతుంది అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రజెంట్ మనతోటి లలితారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. సో లీగల్ టీమ్ 10 సంవత్సరాల కంటే కూడా ఈ 1 year చాలా ఫెరోషియస్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక టాస్క్ అను, ఎవ్రీడే ఆల్మోస్ట్ సిన్స్ 1 year ఆల్మోస్ట్ ఎవ్రీ ఏదో ఒక టాస్క్ ఉంటుంది. ఇల్లీగల్ అరెస్ట్లు ఉంటాయి కార్యకర్తలవి, లేకపోతే సోషల్ మీడియావి, ఇల్లీగల్ ఫాల్స్ కేసెస్, చిన్న కేసెస్ని చాలా ఏదో పెద్ద కేసెస్గా ఇచ్చేసేసి దాంట్లో అరెస్టులు చేయడము, రిమాండ్లు చేయడము. సో ఇదే పరంపర నడుస్తూ ఉంది. సో దానివల్ల మీరు అన్నట్టుగా లీగల్ సెల్ ఈస్ కంప్లీట్లీ వెరీ బిజీ. సో మరి మార్నింగ్ చూసినాం, అక్కడ ఒక హై డ్రామా కనిపించింది. వెళ్ళడం, తర్వాత లోపలికి అలో చేయకపోవడం, లేదు అసలుకి ఇన్ కేసు మేము వస్తే విచారణ చేస్తే తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రాలేదు అని ఒక గాసిప్స్. అసలు ఏం జరిగింది మార్నింగ్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు అనే గాసిప్ ఏ విధంగా చేయగలుగుతున్నారో వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మొత్తం మీడియాలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ, ప్రపంచం మొత్తం చూసింది కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళారు. మొత్తం లాయర్స్ టీం వెళ్ళింది. సో ఎప్పుడైతే ఉందో నేను నా లాయర్తోని వెళ్తాను అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళగానే కారు ఆపేశారు. ఎందుకు స్టాప్ చేశారు అని అడిగారు. మీరు ఒక్కరే వెళ్ళాలి అన్నారు. అదేంటి నాతో పాటు నా లాయర్ వస్తారు అని చెప్పారు. లేదు లాయర్ రావద్దు అన్నారు. ఆపింది ఎవరు? అక్కడ ఏసీబీ పోలీసులు ఆపలేదు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆపేశారు. సో వాళ్ళు అన్నారు లేదు మీరు ఒక్కరే రావాలన్నారు. సో కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మీరు పట్నం మహేందర్ రెడ్డి గారి కేసులో మీరు ఇలా చేశారు, ఆయన కన్ఫెషన్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా కూడా ఇచ్చినా అని చెప్పేసి అనవసరంగా ఆయన తప్పుడు కేసులో బనాయించి తనని ఏదైతే ఉందో అరెస్ట్ చేసి అన్ని రోజులు జైల్లో పెట్టారు. అదేవిధంగా అసలు కన్ఫెషన్ చేయకపోయినా కూడా కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చేసి కేటీఆర్ గారి పేరు కూడా మీరు చూసే ఉంటారు, రిమాండ్ రిపోర్ట్లో అప్పుడు రాశారు వాళ్ళు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను నా లాయర్తో వెళ్తాను. లేదు వెళ్ళడానికి వీల్లేదంటే కేటీఆర్ గారు చాలాసేపు ఆల్మోస్ట్ 40 minutes అక్కడే వెయిట్ చేశారు. బట్ వాళ్ళు పోలీస్ వాళ్ళు అసలు అలవే చేయలేదు. లాస్ట్లో ఏంటంటే మీరు తెచ్చిన ఇట్లా నేను రిప్రజెంటేషన్ తెచ్చాను, వాళ్ళు డాక్యుమెంట్స్ అడిగారు, వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ మీకు కావాలో చెప్పండి అనేసి నేను రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పారు. చెప్పగానే అది రిప్రజెంటేషన్ ఏదైతే మాకు ఇచ్చేయండి, మేము అక్నాలెడ్జ్ చేస్తామనేసి అక్కడ ఎవరైతే హైయర్ అఫీషియల్ ఉన్నారో ఈ హాస్ టేకెన్ ద రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో కేటీఆర్ గారు తీసుకున్నారు. తీసుకొని సైన్ చేసి అక్నాలెడ్జ్ చేసి ఇచ్చారు. సో ఆ విధంగా మళ్ళీ కేటీఆర్ గారు రిటర్న్ రావడం జరిగింది. సో ఇందులో అసలు విచారణకే రాలేదు అని ఏదైతే గాసిప్స్ కాంగ్రెస్ వర్గాలు ఏదైతే చేస్తున్నాయో అది తప్పు. సో దీనివల్ల కూడా క్లియర్గా తెలుస్తుంది వాట్ టైప్ ఆఫ్ గేమ్ దే ఆర్ ప్లేయింగ్ అని. అయితే ఇంకొకటి పిలిచింది ఏసీపీ, పోవాల్సింది కేటీఆర్ గారు, వెళ్తున్నారు. మధ్యలో ఎందుకు లా అండ్ ఆర్డర్ వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి? అసలు ఎవరైనా పోలీసులు ఒక విచారణకు వెళ్తున్న వాళ్ళని పోలీసులే అడ్డుకున్న పరిస్థితులు ఉంటాయి? అవసరం లేదు కదా. ఇప్పుడు అంతమంది, ఇప్పుడు పోలీసులకి అంతమంది మీరు చూసే ఉంటారు, కొన్ని వందల మంది పోలీసులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు కేటీఆర్ గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు అంత వందల మంది పోలీసులని అసలు ఎందుకు వాళ్ళకి అనవసరంగా అంత వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి వేరే పోలీసులకి మొత్తం రాష్ట్రంలో ఎంతో పనులు ఉంటాయి కదా, ఎన్నో కేసులు ఉన్నాయి, ఎంతో మంది విక్టిమ్స్ ఉంటారు, ఎంతో మందికి హెల్ప్ చేయాలి, వాళ్ళ డ్యూటీలను వాళ్ళు నిర్వహించాలి. వాళ్ళందరినీ అలా పోలీస్ స్టేషన్లలో వాళ్ళ డ్యూటీలని చేసుకొని ఇవ్వకుండా ఇక్కడికి తీసుకొచ్చి వందల మంది పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏముంది? విచారణకి పిలిచారు, లా అబైడింగ్ సిటిజన్గా వాళ్ళ ఏదైతే నోటీస్ని తీసుకొని చక్కగా కేటీఆర్ గారు వెళ్ళారు. అది ఎలా ఉండాలి? ఆఫీస్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఉండాలి, వెళ్ళిపోతారు, వాళ్ళు విచారణకి ఏదైతే అడుగుతారో చెప్తారు కదా. చెప్పకుండా కావాలని చెప్పి లా అండ్ ఆర్డర్ పోలీసులు అక్కడ ఆపడం ఏంది? ఎంతసేపు మీరు అందరు చూసారు? దగ్గర 40 to 45 minutes జరిగి లాస్ట్లో వాళ్ళే లెటర్ తీసుకొని ఇచ్చేసారు. వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, మీరు వెళ్ళిపోండి, మేము ఏసీబీకి ఇస్తామన్నారు. అంటే దీంట్లో మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి? ఏసీబీ వాళ్ళు పిలిచారు, పిలిచిన తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆపుతారు, ఆపి వాళ్ళే రిప్రజెంటేషన్ తీసుకుంటారు, వాళ్ళే అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, పంపించేస్తారు. మళ్ళీ కాంగ్రెస్ వర్గాలు ఏం చెప్తుంది అంటే లేదు గైర్ హాజరు, ఏసీబీ పిలిస్తే పోలేదు అంటారు. సో ఇదంతా చూస్తుంటే ఏంటంటే కావాలని చెప్పేసి కేటీఆర్ గారిని ఏదో విధంగా ఇరికించాలి, ఏదో విధంగా బ్లేమ్ చేయాలి, విచారణకు సహకరించట్లేదని ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. కానీ నిజంగా కూడా వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మీడియా, బికాస్ మీడియా కవర్డ్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఇంక్లూడింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ కేటీఆర్ గారు. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఏదైతే ప్లాన్ చేశారో, కాన్స్పిరసీ క్రియేట్ చేయాలనుకున్నారో అది అయితే వాళ్ళు అట్టర్లీ ఫెయిల్ అయ్యారు. ప్రతి ఇష్యూ తీసుకోండి, 1 yearలో చాలా జరిగాయి. ప్రతి ఇష్యూలో వాళ్ళు కావాలని ఇంటెన్షనల్గా కేటీఆర్ గారిని ఏదో ఒక విషయంలో ఇరికించాలని చెప్పి చాలా ప్రయత్నించారు. కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తిప్పికొట్టడం జరిగింది. వాళ్ళకి అగేన్స్ట్ అవుతున్నాయి వాళ్ళ యాక్ట్స్, ఇల్లీగల్ యాక్ట్స్ అన్ని. అయితే మనకి కాంగ్రెస్ శ్రేణుల నుంచి వస్తున్న ఒక విమర్శలే అనుకోవచ్చు, లేదంటే మాటల యుద్ధమే అనుకోవచ్చు, లేదు ఈ ఫ్యామిలీ అరెస్ట్ ఇష్యూలో ఎవరెవరిపైన అయితే మేము కేసులు పెట్టి విచారణకు పిలుస్తున్నామో వాళ్ళందరూ కూడా గైర్ హాజరు అవుతున్నారు. సో అందులో కేటీఆర్ కూడా వన్ ఆఫ్ ఇట్ అన్నారు.
అసలు ఏంది ఈ మాటలు వింటుండే ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు బికాస్ వాళ్ళందరూ కూడా మంచి హైలీ లైక్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పొలిటీషియన్స్ మరి వాళ్ళు కళ్ళతోనే చూస్తున్నారు చట్ట ప్రకారము ఏదైతే ఉందో ఇప్పుడు సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కోర్టులో ఇప్పుడు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చిన వెరీ నెక్స్ట్ డే వితిన్ 24 hours ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది ఛాలెంజ్ చేసుకుంటూ క్వాష్ పిటిషన్ వేశారు వేస్తే ఇంటరిమ్ స్టే వచ్చింది అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఇంటరిమ్ స్టే వచ్చింది ఇంటరిమ్ స్టే వచ్చిన తర్వాత ఏమైంది మళ్ళీ బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా వినడం జరిగింది స్టే వెకేట్ పిటిషన్ వేశారు గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైతే ఇంటరిమ్ స్టే ఇచ్చారో అరెస్ట్ చేయొద్దు అనేసి స్టే వెకేట్ పిటిషన్ ఫైల్ చేశారు ఆ స్టే వెకేట్ మీద పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి ప్లస్ అది కాకుండా ఇది ఏదైతే ఇంటరిమ్ పిటిషన్ ఉందో ఇంటరిమ్ అరెస్ట్ చేయొద్దు అంటే ఇంటరిమ్ స్టే వచ్చిందో దాని మీద ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు న్యాయస్థానం రిజర్వ్ చేసుకుంది ఆర్డర్స్ని రిజర్వ్ చేసుకున్న తర్వాత పోలీస్ వాళ్ళ కర్తవ్యం ఏంటి పోలీస్ వాళ్ళు ఏం చేయాలి ఆగాలి కదా న్యాయస్థానం మీద వాళ్ళకి కొంచెమైనా కూడా గౌరవం అనేది లేదా చెప్పండి అట్లా ఏమీ లేకుండా అసలు ఏమంటారు సరే విచారణకి పిలిచారు హవెవర్ విచారణకి అసలు తీర్పు రిజర్వ్ అయినప్పుడు వెయిట్ చేయకుండా విచారణకి పిలిస్తే కూడా కేటీఆర్ గారు వెళ్ళారు వెళ్తే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆపేస్తున్నారు అక్కడ వాళ్ళే తీసేసుకుంటున్నారు అంటే మరి ఏసీబీ ఇచ్చేది నోటీస్ ఏమో ఏసీబీ వాళ్ళు ఆపేదేమో లా అండ్ ఆర్డర్ పోలీసులు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేది కూడా లా అండ్ ఆర్డర్ పోలీసులు సో దీనివల్ల మీకు ఏం తెలుస్తుంది ఇదంతా కావాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ ప్రయత్నం ఏంటి ఏదో విధంగా కేటీఆర్ గారిని ఇరికించాలి ఏదో విధంగా గైర్హాజరని చూపించుకోవాలి అనుకున్నారు సో యాజ్ ఐ సెడ్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మీడియా బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ లైక్ చాలా చక్కగా కవర్ అయింది మీడియాలో అందుకని వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా అబద్ధమే కదా మన కళ్ళకైతే కనిపిస్తుంది కదా కేటీఆర్ గారు వెళ్ళారు అక్కడికి అయితే ఇక రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ ఖచ్చితంగా తీసి లోపలేస్తాం కొడుకుకి తండ్రికి ఇద్దరికి డబుల్ బెడ్రూమ్ జైల్లోనే కట్టిస్తాం ఇక అదంతా వాళ్ళ విఘ్నత కొట్లేయాలి యాక్చువల్గా అసలు నిజంగా కేటీఆర్ గారు ఈ ఫామ్ల రేస్ ఇష్యూలో అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా ఎందుకంటే ఈ కేసుని దగ్గరుండి చూస్తున్నారు లగచర్ల కేసుని కూడా చాలా సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసిన ఘనత మీకుంది సో నిజంగా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా ఎందుకంటే జనాలు చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నారు ఇలా ఇప్పుడు మీరు చూడండి మీరు హైడ్రా ఇష్యూ తీసుకోండి హైడ్రా ఇష్యూ దే హ్యావ్ డన్ ద సేమ్ థింగ్ తర్వాత మూసీ ఇష్యూ అయింది మూసీ ఇష్యూ అవ్వగానే మన రేవ్ పార్టీ అని చెప్పి ఇంట్లో జరిగిన పార్టీకి వాళ్ళు దే హ్యావ్ డన్ దట్ దాని తర్వాత లగచర్యల ఇష్యూలో మీరు అన్నట్టుగా నిజంగా కూడా ఇట్ వాజ్ లైక్ ఎ బ్యాటిల్ ఆల్మోస్ట్ 45 days ఒక బ్యాటిల్ యుద్ధమే జరిగింది దాంట్లో కూడా రైతుల తరఫు నుంచి పోట్లాడి వాళ్ళందరినీ కూడా సక్సెస్ఫుల్గా బీఆర్ఎస్ పార్టీ బయటికి తీయగలిగింది సో ఇవన్నీ ఏంటంటే ఏదో విధంగా ఆ కేసులో కూడా చూడండి ఎంత వాళ్ళ కుట్ర అంటే ఆ కేసులో కూడా కేటీఆర్ గారు పేరుని ఇరికించేసి నరేందర్ రెడ్డి గారిని అనవసరంగా అందులో ఇరికించేసి ఈ ప్రయత్నాలన్నీ ఏంటంటే వాళ్ళది అంటే వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు కదా ఏదో విధంగా మేము జైల్లో పెడతాం అంటున్నారు సో ఏంటి అంటే వాళ్ళు జైల్లో పెట్టడానికని ఇవన్నీ ఒకదాని వెనుక ఒకటి ఇప్పుడు అది సక్సెస్ అవ్వలేదు సో నెక్స్ట్ స్టెప్ ఈ కేసులో ఇరికిద్దాం ఇది కాలేదు సరే ఇది కాలేదు కదా ఇంకో కొత్తది తీసుకొద్దాం ఆ కొత్త కేసులో ఇరికిద్దాం సో ఆ విధంగా తీసుకుంటూ వచ్చి ఈ ఏదైతే ఉందో ఈ ఫార్ములా కేసు ఉంది ఇప్పుడు ఈ ఫార్ములా కేసులో కూడా వాట్ దే హ్యావ్ డన్ ఈ స్పోర్టింగ్ ఈవెంట్ ఏదైతే ఈ ఇయర్ జరగాల్సిందో అది క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసేసరికి ఆర్బిట్రేషన్ కేసు పడ్డది సో దానివల్ల ఏమైందంటే గవర్నమెంట్కి నష్టం జరుగుతుంది కదా ఎట్లా క్యాన్సిల్ చేస్తారు నష్టం అంటే అది ఏదైతే ఉందో అకార్డింగ్ టు ఎంఓయూ ప్రకారం ఉంటుంది కదా ఎంఓయూ ప్రకారము ఇప్పుడు అసలు ఆర్బిట్రేషన్ కేసు డీటెయిల్స్ ఇప్పటి వరకు వాళ్ళు బయటనే పెట్టలేరు సో నేను ఏమంటున్నా అంటే ఒక ఎంఓయూ జరిగిన తర్వాత ప్రాపర్గా మరి ఏ క్యాబినెట్లో ఆమోదిస్తే వాళ్ళు క్యాన్సిల్ చేశారు ఏ క్యాబినెట్ పర్మిషన్ తీసుకున్నారు అసెంబ్లీలో చర్చ పెట్టారా చర్చ పెట్టకుండా ఒక ఏమంటారు జీవో పాస్ చేయకుండా మీరు అన్నట్టుగా ఇలాంటిది ఏది ఫాలో కాకుండా మరి క్యాన్సిల్ చేస్తే మరి ఎన్ని కోట్ల నష్టం జరుగుతుంది ఇప్పుడు అదే అంత ఏమంటారు మోస్ట్ ప్రెస్టీజియస్ ఈవెంట్ని కేటీఆర్ గారు తెలంగాణకి ఇంట్రడ్యూస్ చేసి తెలంగాణలో జరిగి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచారు అట్లా పెంచి చక్కగా తీసుకొస్తుంటే ఫ్రమ్ ది బిగినింగ్ రేవంత్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఒకటే ఏంటి అంటే ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏదైతే మంచి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చేశారు ఆ ఇష్యూ వల్ల వాళ్ళ పేరు ఎప్పటికీ నిలబడిపోతుంది కాబట్టి ఆ పేరు నేను లేకుండా చేస్తా సో అందుకనే మేడిగడ్డ ఇష్యూ తీసుకొచ్చారు ఇప్పుడు కాళేశ్వరం అనేది మహా ప్రాజెక్ట్ ఏమన్నా ప్రాజెక్ట్ అది అలాంటి ప్రాజెక్ట్ని కేసీఆర్ గారు తీసుకొస్తే మేడిగడ్డ ఏదో చిన్న ఇష్యూని చాలా పెద్దగా చేసి స్టార్టింగ్ మీరు చూసే ఉంటారు ఎంత డైవర్షన్ చేయాలంటే అంత డైవర్షన్ చేయడానికి ట్రై చేశారు దాని తర్వాత వర్షాకాలం వచ్చింది కదా చూసాం కదా ఏమైంది చక్కగా నీళ్లు బారినాయి చక్కగా అన్ని పొలాలకి నీళ్ళు వెళ్ళినాయి అదే వాటర్ని ఇప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ తీసుకొచ్చి మూసీలో కూడా నేను ఇది చేస్తాను అదంతా అంటున్నారు అంటే ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కదా కానీ అక్కడ కూడా ఏం చేశారు కేసీఆర్ గారి పేరుని మటుమాయం చేయాలనే ఒక ప్రయత్నం చేశారు అది అయిపోయింది టీఎస్ పేరు టీజీ చేస్తారు
అది చేంజ్. ఇప్పుడు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. అప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఉద్యోగాలను ఆల్రెడీ చేసిందో దాన్ని ఫుల్ఫిల్ చేశారు. సో ప్రతి ఒక్కటి అంటే మొత్తము రెడీ చేసిన పెట్టినవన్నీ పేర్లు మార్చుకొని వీళ్ళు ఇప్పుడు ధరణి ఉంది, అదే ధరణిని పేరు మార్చారు అంతే కదా. రైతు బంధుని మళ్ళీ పేరు మార్చారు. సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళు చేసిన పేర్లు ఏదో ఉండకూడదనే ఒక ప్రయత్నం నడుస్తుంది. అదేవిధంగా సేమ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ని వేరే పేర్లు మార్చి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. సో దాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. సో అందుకని వాళ్ళ ప్రయత్నం ఏంది, ఏదో విధంగా జైలు పాలు చేసామనుకోండి, ఇంకా వీళ్ళు 3-4 సంవత్సరాలు ఏదైతే ఉందో చక్కగా వాళ్ళది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏముందో చూసుకుందాంలే అనే ప్లాన్ నడుస్తుంది. బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఇప్పటివరకు మీరు సక్సెస్ రేట్ అంతా చెప్పారు. మరి కేటీఆర్ నిజంగానే జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఎందుకు వెళ్తారు? మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఇది తప్పుడు కేసు, అలాంటిది ఎలాంటి స్కామ్ అందులో జరగలేదు. ఓకే, దెర్ ఈజ్ నో కరప్షన్ అట్ ఆల్. కరప్షన్ అనే దానికి తావే లేదు ఆ కేసులో. అదేవిధంగా ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదు. మనీ లాండరింగ్ జరగనప్పుడు అసలు ఈడీకి ఎలా ఇది ఉంటుంది చెప్పండి. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏమంటారు, ఇల్లీగల్ మనీ లాండరింగ్ అనేది లేదు అసలు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ యాజ్ పర్ లా. సో దాని ప్రకారమే జరిగింది. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో చట్ట ప్రకారం చేద్దామని, బట్ మాకు న్యాయస్థానం మీద తప్పకుండా నమ్మకం ఉంది. తప్పకుండా మేము కేసు గెలుస్తాము. కేటీఆర్ గారు అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారుని ఏదైతే జైల్లో పెడదామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో అది పటాపంచలైపోతుంది, వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ గారు. అయితే ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ మీకు, ఎఫ్ఈఓ. సో ఇక్కడంతా కూడా ఇప్పుడు రాష్ట్రం నుంచి ఎఫ్ఈఓకి పోయింది, ఆడ అవినీతి జరిగింది, ఆడ మనీ లాండరింగ్ జరిగింది, క్యాబినెట్ ఆమోదం, ఆర్బీఐ అనుమతులు, ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎఫ్ఈఓకి అనుమతులు ఇచ్చారు, పైసలు ఇచ్చారని వీళ్ళ మీద కేసులు పెట్టారు. కానీ ఎఫ్ఈఓ వాళ్ళు కనుక మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ ఈ ఎంఓయూ క్యాన్సిల్ అయింది అని వాళ్ళు కనుక లీగల్గా పోతే గవర్నమెంట్ పరిస్థితి ఏంటి అసలు? అదే కదా, అప్పుడు 1000 కోట్లలో డబ్బులు కట్టాలి కదా, 1000 కోట్లలో కట్టాలి కదా. తప్పు చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేసింది. సో ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికే ఇది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్, ఇది ఒక మళ్ళీ మాస్టర్ గేమ్ నడుస్తుంది అనమాట. నిజంగా ఇప్పుడు అది ఉంది, ఆ ఇష్యూ కంపల్సరీ అరైజ్ అవుతుంది. తప్పకుండా ఎంఓయూ ప్రకారం ఏదైతే ఉందో దాన్ని లీగల్గా క్యాన్సిల్ చేయాలి. అసలు లీగల్ ప్రాసెస్, లీగల్ స్టెప్స్ తీసుకోకుండా ఏదైతే క్యాన్సిల్ చేశారో దట్ ఈస్ వెరీ రాంగ్. అది చాలా ఏమంటారు హిట్ బ్యాక్ అవుతుంది గవర్నమెంట్కి. దట్ ఈస్ అది తప్పించుకోవడానికే వాళ్ళు చేసిన తప్పుని కేటీఆర్ గారి మీద ఏదైతే రుద్దాలనే ప్రయత్నంతో ఇలాంటి తప్పుడు కేసుని బనాయించారు. సరే, ఈ కేసు నుంచి గట్టెక్కుతారు అని మీరు చెప్తున్నారు, కానీ ఇంకొక కేసులతో కూడా సిద్ధంగా ఉన్నారు, మా ఇంటి పైన రైళ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళ కేటీఆర్ గారు అన్నారు. సో ఎట్లా ఎదుర్కోబోతున్నారండి? తప్పదు, ఇంకా ఇప్పుడు యుద్ధ భూమిలోకి దిగినాము, తప్పకుండా కొట్లాడదాం అంతే. ఎంతైనా కూడా వీఆర్ రెడీ. మొత్తం కేటీఆర్ గారు అంత కాన్ఫిడెంట్గా ఏదైతే ఉన్నారో, మా రథసారథి తనే అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మేము అందరం కూడా చాలా చాలా మోస్ట్ కాన్ఫిడెంట్గా ఉన్నాము. సర్దరి ఉంటాము. తప్పకుండా మొత్తం లీగల్ టీము మా మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని ఉంది. ఎక్కడ ఎలాంటి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము వెనుక పోయేది లేదు. వి విల్ ఫైట్. మేము చాలా చక్కగా కూడా సక్సెస్ రేట్ కూడా కంప్లీట్గా మాకు వస్తుంది. సో లీగల్ ప్రొసీజర్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఇంకా తప్పదు కదా, కేసుని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ కేసు వేసారు, ఈ ఫార్ములా కేసుని బట్టి వీ ఫైల్డ్ క్వాష్. సో దాంట్లో వీ గాట్ ద ఇంటరిమ్ రిలీఫ్ ఆల్సో. మీరు చూస్తున్నారు ఎలా అవుతుందో స్టెప్ బై స్టెప్. సో ఇంతకుముందు కేసెస్ తీసుకోండి, ప్రతి కేసులో అలాగే అయింది కదా. వాళ్ళు ఏ తప్పుడు కేసులు బనాయించాలని చూసినా కూడా మాకు లీగల్ రెమెడీలో మేము కోర్టు వారిని, ఎందుకంటే మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఇవన్నీ తప్పుడు కేసులు. ఈ తప్పుడు కేసులు వేసినప్పుడు మేము న్యాయస్థానానికి అప్రోచ్ అవుతున్నాము. సో మాకు కంప్లీట్గా కాన్ఫిడెన్స్, అంటే మాకు ఏదైతే ఉందో నమ్మకం ఉంది, తప్పకుండా మాకు రిలీఫ్ దొరుకుతుంది. వీళ్ళు ఏదైతే అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారో తప్పకుండా మేము కోర్టు ముందు ఛాలెంజ్ చేస్తాము. అన్ని లీగల్ స్టెప్స్ని కూడా తీసుకుంటాం. డన్. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీమ్ ఈడీ కేసుకి సంబంధించి కావచ్చు, భవిష్యత్తులో రాబోయే కేసు కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇక గతంలో కూడా చాలా కేసులు కూడా సాల్వ్ చేసిన పరిస్థితి. ఒకనొక సందర్భంలో ఈవెన్ కేటీఆర్ నోట్ నుంచే మనం విన్నాం, బీఆర్ఎస్ భవన్ అంటే బీఆర్ఎస్ భవన్ పార్టీ ఆఫీస్ కాదు, ఇది ఒక జనతా గ్యారేజ్ అని. సో ఆ జనతా గ్యారేజ్ వెనకాల లీగల్గా ఉండే ఇష్యూస్ అన్ని నడిపించేదన్నమాట ఈ లీగల్ టీమ్. సో ఇది బీఆర్ఎస్ లీగల్ టీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.